హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 12ని తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. కారు, ఎంత తొందర అయిపోయినాయో నువ్వు హెల్ప్ చేస్తే. క్లాస్ వర్క్ ఇన్కంప్లీట్స్ అన్నీ అయిపోయినాయి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పిండే నేను హెల్ప్ చేస్తే రాసుకోవే అంటే ఊకి దెబ్బలు తినదానివి, లేకపోతే అభిని రాసిమనేదానివి. నేను అభిని ఎప్పుడు రాసిమనలేదే. ఆ వేస్ట్ ఫెల్లోనే రాసిచ్చేటోడు ఎప్పుడు. ఎందుకు అట్లా తిడుతున్నావే? వట్టిగా అట్లా తిట్టద్దు, తప్పు. వాడు కావాలనే రాసిస్తా అన్నాడు, నాకు తెలుసు. సరే, ఇప్పుడు అభి గురించి ఎందుకులే. మరి హోంవర్క్స్ ఎట్లనే? హోంవర్క్స్కి టైం అడుగుదాం మేడంని. రోజు 2 హోంవర్క్స్ చేయు, తొందర అయిపోతుంది. మరి నాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయరాదు కదనే. నేనున్నా కదా, ఏది రాకపోయినా నేను చెప్తా. కారుణ్య, థ్యాంక్స్. శృతి, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుండా అవసరం లేదు. నేను అసలు రేపటి నుంచి స్కూల్కి రావద్దనుకున్నా. ఎందుకే? నేను అసలు స్కూల్కి రాను, ఇంట్లో ఉండను, ఎక్కడికన్నా పారిపోదామనుకున్నా. పారిపోదామనుకున్నావా? ఎందుకే? నాకు అసలు ఇక్కడ ఏం నచ్చుతలేదు. నాకు నువ్వు తప్ప ఇప్పుడు ఎవ్వరు ఇష్టం లేదు. అట్లా అనద్దే. నీకేం తెలుసే? నీకు తెలియదు ఎవరి గురించి, నాకు తెలుసు. సరే అరణ్య, నేను ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటానే. మా అమ్మ తిడుతుందే. మనం ఇక్కడ తినా, మా ఇంట్లోనే తింటా. ఇక్కడనే ఆడుకుందాం, ఇక్కడనే చదువుకుందాం, ఇక్కడనే పడుకుంటానే. ప్లీజే. అమ్మనైతే ఖచ్చితంగా తిడుతుంది. మరేం చేద్దాం? అమ్మకు తెలియకుండా వస్తావా? తెలియకుండా ఎట్లా వస్తావే? కనిపించనా నేను? ఓం బింబుష్ అంటే మాయమైపోతానేమన్నా? ఓం బింబుష్ అంటే మాయమవుతావానే? అట్లా మాయమైతే ఎంత మంచిగా ఉంటుందో కదనే. మనకెప్పుడు ప్రాబ్లం వచ్చినా మాయం కావచ్చు. అప్పుడు ప్రాబ్లం కూడా మనతో పాటే మాయమవుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. మనం మళ్ళీ రావద్దు, ఎప్పటికీ మాయమైపోవాలి. అలా రాకుండా ఉండమే, ఎప్పుడు వస్తూనే ఉంటాం. అట్లా అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఉండకపోయేటోళ్ళు, అందరు మాయమైపోయేటోళ్ళు. నిన్న నువ్వే కాదే, క్లాస్లో మస్తు మంది రాలేరు. ఎందుకు రాలేరు? వాళ్ళకి ఏమైంది? నీ మొహం ఏమైతుంది? నిన్న ఫంక్షన్స్ బాగుండనట, ఎవ్వరు రాలేరు. మరి సైన్స్ టీచర్ వచ్చిందా? వచ్చింది. నా గురించి అడిగిందా? అడిగిందే. నువ్వెప్పుడు రాకపోయినా నీ గురించి అడుగుతుంది మేడం. శృతి ఎందుకు రాలేదు అని అడిగిందా? శృతి రాలేదు, చాలా మంది రాలేరు కదా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నది. ఇవాళ రిప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని తెచ్చుకున్నది బుక్. రేపే చెప్తుందట. రిప్రొడక్షనా అంటే మనం ఎట్లా పుట్టినామో తెలుస్తుంది అన్నట్టు. చిన్న బేబీస్ ఎట్లా పుడతారో. నాకు సైన్స్ టీచర్ అంటే ఎంత ఇష్టమే, ఎంత మంచిగా చెప్తుంది కదా. నాకు కూడా మస్తు ఇష్టం సైన్స్ టీచర్ అంటే. మంచిగా చెప్తుంది, ఎవరిని ఏమన్నది సైన్స్ టీచర్. నాకు అట్లాంటి మమ్మీ ఉంటే ఎంత మంచిగా ఉంటుండనే. అవునే, అట్లాంటి మమ్మీ ఉంటే మంచిగా ఉంటుంది. అన్నీ చెప్తుంది, హోంవర్క్ రాయిస్తుంది, మంచిగా మాట్లాడుతుంది కదా. సేమ్ ప్రియా అంటే కూడా అంతేనే. అబ్బికి అన్నీ చెప్తుంది, మంచిగా మాట్లాడుతుంది, ఏమన్నది. మా అత్త కూడా సేమ్ అట్లనే. ప్రియా అంటే నీకెందుకు నచ్చదే? నేను ఆ ఆంటీతో ఎక్కువ మాట్లాడలేదే. మొన్న మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కానీ ఎంత మంచిగా బిర్యానీ వేసి పెట్టింది ఆంటీ. ఎంత ప్రేమగా మాట్లాడిస్తుంది. సేమ్ సైన్స్ టీచర్ లెక్క అనిపించదు నీకు? నేను ఎక్కువ మాట్లాడలే. నేను టీవీ చూస్తా వాళ్ళ ఇంటికి పోతే. ఆ ఆంటీ చెప్పేది అసలు ఏమినా. అది మొత్తం టీవీ చూస్తావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. ఒకసారి ఆంటీ మాట్లాడేటప్పుడు విని చూడు, ఎంత మంచిగా మాట్లాడుతుందో. మంచిగా అనిపిస్తుంది మనకు. కారు, నీకు మీ మమ్మ అంటే ఇష్టం లేదా? ఎందుకు? ఇష్టమే. నీ డాడ్ అంటే? ఇద్దరు ఇష్టమే, కానీ డాడ్ అంటే ఎక్కువ ఇష్టం. డాడ్ అంటేనే ఎక్కువ ఇష్టమా? అవును. మరి టీచర్ మగవాళ్ళతోటి మాట్లాడొద్దన్నది కదా.
మీ డాడీ మగవాడే కదా, పిచ్చావే నీకేమన్నా? డాడీతోటి మాట్లాడొద్దని ఎవరు చెప్పరు. నీకు కూడా ఇష్టమే కదనే మీ డాడీ అంటే. మీ డాడీ కోసం డబ్బులు జమ చేసినావు కదా, ఇంకెన్ని కావన్నీ? నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, ఇస్తా. ఇప్పుడు జమ చేస్తలేను. ఎందుకే? నాకు ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదు. మరి మీ మమ్మీ? చెప్తున్నా కదనే, నాకు నువ్వు తప్ప ఎవరు ఇష్టం లేదు. ఏ పిల్లగాళ్ళు, ఈ పిల్లకి ఏడ పనిలేదా? ఊకే మా ఇంట్లో ఖర్చు కూర్చుంటుంది. ఏమైతుంది మమ్మీ? నా ఫ్రెండే కదా. ఏం ఫ్రెండ్? ఫ్రెండ్ అట ఫ్రెండ్. స్కూల్లో మాట్లాడుకుంటారు చాలదా? ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు, చదువులేదు మానలేదు. ఫీజులు వట్టి కడతానామే. ఆ శృతికి అయితే కాశలు ఇచ్చిండ్రు, దానికి ఫీజే లేదు. కన్సెషన్ మమ్మీ. ఏదో ఒకటి నీకు గట్లు ఇచ్చినారే, మొత్తం పైసలు కడితే. శృతి వాళ్ళ మమ్మీ డాడీకి డబ్బులు లేవు కదనే, అందుకే మా సైన్స్ టీచర్ హెడ్ తోటి మాట్లాడి అట్లా ఇప్పించింది. మనకు కూడా లేవని చెప్తే అయిపోవు. నువ్వేం చేసినావే? చెప్తేమో అబద్ధాలు చెప్పొద్దా ఆంటీ? మా చెప్తావు తీ. నీకేమైంది నాకు తెలియదా? మీ అమ్మ దగ్గర మస్తుంటాయి పైసలు, పైకి ఏం లేనట్టు నాటకాలు ఆడతారు. బట్టలు కొనుక్కోరు, గవే పాత వేసుకుంటారు. అయ్యో పాప మీరు బీదోళ్ళని అనుకుంటారు. పిల్లలు చదువుకుంటా ఉంటే గంటలకు పోయి ఏమవుతానవే? బయటకు నాడు. ఏం చదువుతాండ్రు? ముచ్చట్లు పెడతాండ్రు. ఈ పోరొచ్చి మన పోర్ని ఎడగొడుతుంది. కారుణ్య, ఏమైందిరా? ఎందుకు అట్లా పెట్టినావు ముఖం? చూడు డాడీ, మమ్మీ నా ఫ్రెండ్ని ఎట్లా తిడుతుందో. ఏయ్, నీకు రోగమానే? నాడు బయటకు నాడు. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, నీకెందుకు? పైసలు పుక్యానికి కట్టినావు కదా, ఫీజులు ఏమన్నా వేసుకుంటారట, ఏమన్నా వేసుకుంటారు. నువ్వు దాని మాటలు పట్టించుకోకు బిడ్డ, గట్లనే అవుతుంది. తలుపులు వేసుకొని కూర్చోండి సపడేక. డోర్ వేసుకుంటే డబ్బ డబ్బ కొడుతుంది డాడీ, ఒక్క నిమిషం కూడా కూర్చొని ఇస్తలేదు. నీకు రోగమానే? నా బిడ్డ క్లాస్ ఫస్ట్ వస్తుంది, అర్థమవుతుందా? నీ లెక్క కాదు, మంచిగా చదువుతుంది నా బిడ్డ, దానికి అన్నీ తెలుసు. నువ్వు చదువుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొడుకుని ఆగం చేస్తున్నావు కదా, ఆయనకి చెప్పు అన్నాడు. నువ్వైతే పెద్ద బిత్తిరిగానివి. దాన్ని మంచిగా తమ్ముని ఊసబెట్టుకొని చదివి ఏనాలి అంటే మంచి చదువుతాడాడు. దీన్ని పట్టుకొచ్చి ఊసబెట్టి చదివిస్తుంది. దీనికి ఏం రోగం పుట్టిందో? నేను అట్లా చదివితే నాకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా వస్తుంది. టీచర్ కూడా చెప్పింది. వస్తుంది. నువ్వు తమ్మునికి చెప్తే తమ్మునికి వస్తుంది, నీకు వస్తుంది. అన్న అయితే గానే తమ్ముని ఎందుకు పట్టించుకుంటలేవు? వాడు అది చెప్పింది ఇంటాడా అవే? మొత్తం బాగా తయారు చేసినావు. చిన్నప్పుడు ఎంత మంచిగా ఊసబెట్టుకొని చదివించుకునేది. ఏం చదివిస్తావే అన్నిటి పంపు అని ఏమైనా ఊళ్ళలో పూట తిరుగుడు స్టార్ట్ చేసింది అని పట్టుకొని ఆడికి అట్లా తయారైండు. ఏమైనా ఫంక్షన్లు, చుట్టాలు, పేరంటాలు, పెళ్ళిళ్ళు, ఆడు ఇంకెట్లా తయారవుతాడు? ఎటు అవ్వద్దు, నలుగుట్ల లెక్క తయారుగామంటావా? నీ లెక్క, నీ బిడ్డ లెక్క అంతటా తిరుగుతానే మంచిగా ఉంటారు పోరగాళ్ళు. మెదడు పెద్దగా అవుతుంది. ఈ పోరు చూడు, ఏమన్నా అంటే అలుగుతుంది, ఏడుతుంది. గట్లా ఏడుతాడు ఎవడన్నా? ఓ ఒరుడు ఆపితే ఏడవకుండా ఉంటుంది. నా బిడ్డనేమన్నా అన్నావంటే మంచిగా ఉండదు చెప్తాను. బయటకు నాడు. ఈ ఆంటీ నన్ను ఎంత తిట్టినా నాకేం అనిపించదు. ఆంటీ మంచిది, ఇంటికి రావద్దంటది అంతే. ఇక్కడ అన్నం తినద్దంటది. ఆంటీ చెప్పేది కరెక్టే. ఇక్కడ తింటే ఆంటీ వల్ల మొత్తం అయిపోదా? మా మమ్మీని, డాడీని, నానమ్మని ముగ్గురిని చూస్తే కోపం వస్తుంది నాకు. కానీ ఆంటీ ఎంత తిట్టినా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఆంటీ తిట్లు తినుకుంటా. నాడు మీ ఇంటికి నాడు, నా ఇక్కడ వండుకోవాలి నాడు. నీకు చెప్తే అర్థమైతలేదానే? కారుణ్య, ఏడవద్దని చెప్పినా నేను లేనా? నాకు కారుణ్య చెల్లెలాగా అనిపిస్తుంది. నువ్వు ఇంకొక చెల్లెని ఎందుకు తీసుకురాలేవు డాడీ? చెల్లుంటే మంచిగా ఉంటుండే, అమ్మిట్లో బొమ్మనకపోతుండే. ఇద్దరిని కానడే ఎక్కువ మీ అయ్య కంటే ఇంకా నీకు చెల్లెని కూడా కంటడా? అమ్మ శృతి, కారుణ్యం ఏడవద్దని చెప్పు. శృతి ఎందుకు ఏడుస్తున్నావే? ఆంటీ చెప్పింది నిజమే కదా, కరెక్టే చెప్తుంది ఆంటీ. నువ్వు ఒకదానివి. అగజుడు గా పక్కింటి పిల్లకున్నంత లేదు దీనికైతే. శృతిని ఏడవద్దని చెప్పంటే ఆంటీని మెచ్చుకోబట్టివి. చూసినావా పిల్ల ఎంత అమాయకురాలో? నిన్నే మంచిది అంటుంది. మంచిదాన్ని కాకపోతే చెడ్డదాన్నా? అవు, మస్తు మంచిదానివి. ఇంకా పిల్ల వస్తే వరతలేవు. ఏం మనిషివే నువ్వు? డాడీ. ఏంటి బిడ్డ, నువ్వు ముందు ఏడు పాపు. డాడీ, ఇంటెనక నానమ్మ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో నేను కారుణ్య రోజు చదువుకుంటాం, అక్కడనే పడుకుంటాం, అక్కడనే హోంవర్క్ రాసుకుంటాం. ప్లీజ్ డాడీ, ఇక్కడ అమ్మ రోజు తిడుతుంది. నా ఫ్రెండ్ని తిడితే నాకు ఏడుపు వస్తుంది. అంత దుమ్ము దుమ్ము ఉన్నది బిడ్డ ఆ రూమ్ అంతా. బాగా రోజులే. నేను శుభ్రం చేస్తా అంకుల్, మేమిద్దరం క్లీన్ చేసుకుంటా.
తెచ్చుకుంటా. ఇక శృతిని చూడుపో, వాళ్ళకు ఎన్ని రూమ్లు ఉన్నాయో. ఎవరు వచ్చినా అందరు అల్లనే వంటలు ఎత్తారు. నీకు ఎక్కువ అవుతుంది. సరే బిడ్డ, నేను పానామెతోటి క్లీన్ చేయించుతా. నువ్వు ఏడకు. మంచిగా 10th క్లాస్ పరీక్షలు ఇద్దరు చదువుకొని మంచిగా రాయండి, సరేనా? సరే అంకుల్. ఏమైంది? మళ్ళీ ఏడుపెందుకు ఆపుతలేవు? సరే అన్న కదా, మంచిగా చదువుకుంటా అంటేనే ఇద్దరు. కారుణ్య, నాకు ఇవాళనే కావాలి ఆ రూమ్. సరే చెప్తా పనామెకు. లైట్లు ఫ్యాన్లు అన్నీ పెట్టిస్తా. ఇలా రాత్రి అన్నే చదువుకొని అన్నే వండుకోండి. ప్రొద్దున్నే లేవాలి మరి. ఏడ్చుడు చూడు ఎట్లా ఎడుతుందో. నీళ్ళు గారేది కడతానాయి. వాళ్ళు ఏడ్చి ఏడ్చి మన రోగమా తోడియానే. ఇంకా పొల్ల చూడు దయ్యం లెక్క చూస్తాంది, ఏడుతుందా? అట్లుండాలి బండకు బండ పొరగాన్లు. దీని ఏడ్చుడు పాడగాను. మూడితే ఏడుతుంది, కొడితే ఏడుతుంది, తిడితే ఏడుతుంది. ఓ శృతి పోరి, నీకు ఏడుపత్తలేదానే నేను గింతగానం తిడతా ఉంటే? దిక్మాల పోరు ఎక్కడి నుంచో. ఏయ్, ఏ మాటలు అవి? నా బిడ్డ ఏడుతాంది, మరి అది ఏడతలేదు. అది ఏడుతుందేమో అని చూస్తానా. మీరంటే నాకు ఇష్టం ఆంటీ. మీరు తిట్టినా నాకేం అనిపించదు. నువ్వు నడువే, నువ్వు నడు. ఆ రూమ్ శుభ్రం చేద్దాం పనాడు. నేనెందుకు ఎత్తా? ఇంకా పోరు పుక్యానికే ఉంటుంది కదా, దాన్ని ఏమను. ఇప్పుడు ఉన్నావంటే నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. నడు నడు. ఏడవకు బిడ్డ, ఏడవకు. సాయంత్రం వరకు నీకు రూమ్ రెడీ అవుతుంది, 5 గంటల వరకు, సరేనా? అనోళ్ళు రాకపోతే నేనే చేస్తా. ఏడవద్దు. శృతి కూడా నాతోటే ఉంటుంది, నువ్వేమనొద్దు దాన్ని. నేనేమంటా బిడ్డ, అదేమన్నా అంటే పట్టించుకోకండి. మంచిగా తలుపులు వేసుకొని మంచిగా చదువుకోండి, రాసుకోండి. నేను వచ్చి చూస్తా అప్పుడప్పుడు చదువుతానరా లేదా. పొద్దున్నే లేపుతా, తలుపులు కొడతా. లేవాలి, దన రెడీ కావాలి. రాత్రి కూడా అబ్జర్వ్ చేస్తా నేను బయట నుంచి. మాటలు వినవడద్దు నాకు, మంచిగా చదువుకోవాలి, సరేనా బిడ్డ? ఉమ్, ఏది ఇటు చూడు, మళ్ళా నవ్వది, నవ్వు. అది అట్లుండాలి నా బిడ్డ అంటే. మంచిగా చదువుకోవాలి బిడ్డ. శృతి, ఇద్దరు కలిసి మంచి మార్కులు తెచ్చుకోవాలి 10th క్లాస్లో, సరేనా? మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మీకు ఒక హోదా వస్తుంది. ఎవరి కింద తల వంచాల్సిన అవసరం ఉండదు మీకు. ఎవరిని కేర్ చేయాల్సిన అవసరమే ఉండదు. 10 మంది మీ కింద పని చేయాలి. గట్ల తయారు కావాలి ఆడపిల్లలంటే. సరే నాన్న. సరే అంకుల్, మంచి చదువుకుంటాం. వెరీ గుడ్. కారుణ్య, శృతికి ఏమన్నా పుస్తకాలు కావాలంటే నువ్వు ఇయ్యు, నేను మళ్ళా కొనుకొస్తా. అమ్మకి చెప్పకుండ్రి. సరే నాన్న. నా బంగారు తల్లి. కారు మీ నాన్న ఎంత మంచోడే. నువ్వేదంటే అది సరే అంటాడా? ఏదంటే అది అనడు, మంచి పనులకే అంటాడు. అంటే ఇప్పుడు నేను పిచ్చి పిచ్చి చేస్తా అన్నా అనుకో, అట్లా చెయ్యొద్దు అంటాడు. డాడీ నేను గుడ్ గర్ల్ లాగా ఉంటా అంటే సరే అంటాడు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చదువుకుంటామని చెప్పాను కదా, సరే అన్నాడు. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం డాడీ, మాకు ఆ రూమ్ ఇయ్యి అంటే సరే అన్నాడు. కానీ మా డాడీ మస్తు మంచోడు. నీకు బుక్స్ ఇవ్వమని చెప్పిండు చూడు. అవును, అట్లా ఎవరు ఇయ్యరు, పెన్సిల్ కూడా ఇయ్యరు. నా అత్త కూడా ఇట్లనే, ఎవరికి ఏం అవసరం ఉంటే అది ఇయ్యాలని చెప్తుంది. కానీ అన్నం ఒకటి అక్కడనే తినరావే మీ ఇంట్లో? అక్కడనే తింటానే. ఎప్పుడన్నా సండే చికెన్ మెల్లగా దాచిపెట్టుకొని వస్తా, నువ్వు తిను, సరేనా? హలో అన్న, దొరికిండేవాడు. పట్టుకున్నారా అవన్నీ? పట్టుకోలేదన్నా, ఈయన్నే తిరుగుతాడు. వాని ఇల్లు, వాని అడ్రస్, వాని కథ అన్నీ తెలిసినాయి. అదేనా కరెక్ట్గా? అదే వాడేడు. సరేరా, అబ్జర్వ్ చేసుకుంటుండ్రి, నేను వస్తున్నా. వాని సంగతి చూద్దాం. శేఖర్ గారు వచ్చిండారా? వచ్చిండన్నా. ఓ యూనిఫామ్ వేసుకొని వచ్చిండు. పోలీస్ స్టేషన్కి ఒక డైరెక్ట్ ఇటే వచ్చిండు నువ్వు చెప్పినావని. వాడిని జైలు వేస్తే అన్నా అని అడుగుతున్నాడు. ముందు నేను వాడిని దన్నాలిరా, తర్వాత జైలు లేపిద్దాం. వాడు నా చేతిలో వస్తాడు ఇవాళ చూడు. నీకెందుకు అన్న శ్రమ? మేము దన్నామా ఇడ విన్ని? ఏమో ఎండలో గంత దూరం నుంచి వస్తాను. తుక్కు దానినాక ఈ అన్న ఉండనే ఉండే. పోలీస్ స్టేషన్కి పోయి 3rd డిగ్రీ ఇస్తా అన్నాడు. లేదురా, ఇంకోసారి వాడు అమ్మాయిల జోలికి పోకుండా చెయ్యాలి. అదే అన్న, మేము చూసుకోమా? నాకు కసి తీరా కొట్టాలిరా వాడిని, లేకపోతే నాకు నిద్ర పట్టదు. చిన్న పిల్లలతోటి కూడా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నాడు. వాడు మనిషి కాదురా, ఊర కుక్క. సరే అన్న, నీ ఇష్టం. నువ్వురా, మేమున్నాం కదా. ఇంకా 5-10 నిమిషాలలో వచ్చేస్తారా? లొకేషన్ పెట్టు. పెట్టినా అన్న. సరే మంచిది. రాస్కల్,
చిన్న పిల్లల్ని కూడా భయపెడతాడా? పాపం కారుణ్య ఎంత భయపడిందో ఏంటో. వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా నా భార్యకు చెప్పుకుందంటే వాడు ఏమని బెదిరించాడో. స్కౌండ్రల్. లొకేషన్ ఎందుకు మార్చుతున్నారా? వాడు ఒక దగ్గరనే చచ్చిండారా ఇంట్లో మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఈ షాప్లోకి వచ్చి చచ్చిండు. వాడు బయటకు రాగానే ఆ సంగతి చెప్దాం. అన్నా, ప్రొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నానే. నువ్వు అన్నట్టే ఈడ కూడా చిన్నపిల్లల్ని పిచ్చి పిచ్చిగా తాకుతున్నాడు. వాళ్ళు భయపడి వారిపోతున్నారు. ఒక పిల్లనైతే ఇంటెనక కొట్టుకపోయిండు. చిన్న పిల్లను ఏం చేద్దాం అనుకున్నాడో ఏమో. నేను ఓంగనే భయానికి ఆ పిల్లని పోపో అని చెప్పిండు. అప్పుడే వాడిని ఒక్కనే షూట్ చేద్దారా నువ్వు? నేను చంపినా నా మీద వేసుకుందో. వానికి అట్లా కాదురా, చూడు నేను పోలీస్ స్టేషన్ పట్టుకపోయాను. ఏం చెప్తాను, వానికి ఒక్క అవయవం కూడా వానికి రాకుండా చేస్తా. సచ్చిండాడు నా చేతిలో. మంచి పని చేసినావురా నువ్వు. వాడిని ఫాలో కమ్మని. ఈసొంటి దరిద్రులు ఇట్లా కూడా ఉంటారా అనుకున్నా. ఫస్ట్ టైం రా నేను లైవ్లో చూసిన. ఓ అన్న, గా పిల్లనే. ఆమె హోటల్లో పనిచేస్తుంది కావచ్చు. ఆమె పని మీద ఆమె ఉన్నది, వీడి పని మీద వీడున్నాడు. సందులోకి తీసుకుపోయిండు. బట్టలు ఇప్పేస్తున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడో ఏమో. బట్టలు ఇప్పేస్తున్నాడా? మీరు వాడిని ఎట్లా ఇడిచిపెట్టిండ్రురా? నువ్వు వచ్చేదాకా అవమన్నావు కదరా. వాడు ఇంకేమేం వేషాలు ఇస్తాడో చూద్దాం అనుకున్నాం. ఆ పిల్లని ఏమన్నా చేస్తే మేము చేయనిస్తామా అన్న? ఆ శబ్దం వినంగానే అలర్ట్ అయిండు. పంపించేసిండు పిల్లను. ఛ! వాడిని పోలీస్ స్టేషన్లో వేసాడు అద్దురా. ఏమంటున్నావురా? వాడు అందులోనే ఉండాలి. నేను కేసులు వేయించుతా వాడి మీద. ఆ దరిద్రుడు చేయబట్టి వట్టిగా నీ జాబ్కి రిస్క్ ఎందుకురా? ఇది లోతు బాగానే ఉన్నది. వాడిని ఇష్టం ఉన్నట్టు దాన్ని ఇక్కడ నుంచి కింద పడేద్దాంరా. నువ్వేమంటారు చేద్దామన్నా? అవసరం అలా రిస్కు. నువ్వు చూసుకుంటా అంటివి కదరా, పోలీసు అంటివి. గిజ్ చూసుకో శాతనైతే. కేసు కాకుండా చెయ్యి. సరే వాడు రాని, దరిద్రపు నా కొడుకు. అన్న వస్తున్నాడే. ఎంజాయ్ ఉన్నదిరా. ఆడుకోతే ఏం పాడవుతుంది. ఇక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేయని నన్ను. నేనేమన్నా ఎగ్గొడతానా పైసలు? నేను మళ్ళీ రానే అత్త దుబాయ్కి. సంపాదించి ఇయ్యనా? ఏ పెండ్లాం పొరగాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారా? నా పెండ్లామో పెద్ద ఎడ్డిది, దాంతో రోడ్డు అంటాడు. గీడ హోటల్కి వచ్చిన మనం పోయిన సంవత్సరం రాలేమా ఆడికి. ఇప్పుడు కొత్త కొత్త ఫిగర్లు వచ్చినాయి వీడికి. ఏం మస్తు ఎంజాయ్ చేయొచ్చురా. అరే ఎవరు ఎన్నేళ్ళు ఉంటా అంటే సతాయిస్తావేమ్రా? కానీ ఎవర్రా మీరంతా? ఏయ్! ఈ దరిద్రుడా, ఈ దరిద్రుని నేను మస్తుసార్లు చూసినా మా ఇంటి ముందట. ఇంకోసారి ఏ అమ్మాయిని చూసినా నీకు ఏ ఫీలింగ్స్ కలిగారా? ఇక నువ్వు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. దరిద్రుడా. తీరా ఇసేసాయి చాలు. ఇంకా ఈ దరిద్రుని చూడాలని కూడా లేదు నాకు. చచ్చిపోయిన ఎదవా. వాటి పడేసి సాలే కానీ. వీడే కదరా కన్ఫామ్గా. వీడే దరిద్రుడు. వీడే కదన్నా. ఆ ఫోటోలు ఉన్నది వీడే. మళ్ళా డౌట్ అయింది నీకు? ఎట్లాంటి చీడ పురుగులు ఇంకెంతమంది ఉన్నారో కదరా. పడేసి దరిద్రుని. ఓకే కదన్నా, డన్. చచ్చిండు సాలిగాడు. వెళ్ళి మన ముగ్గురం ఏదైనా గంగా నదిలో స్నానం చేసి రావాలి. వీడిని ముట్టుకున్నందుకు వీడి పాపం మనకు అంటుకుంటుంది. వీడిని ఇట్లా చేసినందుకు పాపం కాదురా, పుణ్యం అంటుకుంటుంది మనకి. ఎన్ని రోజులకు ఒక సాటిస్ఫాక్టరీ పని చేసినా నేను. అబ్బా ఎంత రిలాక్సింగ్గా ఉంది నాకు. పోలీస్ అంకుల్, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? మీ అమ్మేది? మా అమ్మ హోటల్ తుడుస్తున్నది అంకుల్. నన్ను ఇక్కడ ఆడుకోమన్నది. చూసిందారా? ఏం చేస్తున్నారు అంకుల్ ఇక్కడ? ఏం లేదు. నీకెందుకు? వెళ్ళు లోపలికి వెళ్ళి ఆడుకో. ఇలా ఒంటరిగా బయటికి రావద్దు. వెళ్ళు తల్లి, అమ్మ దగ్గర ఉండాలి. ఇలా ఒంటరిగా బయటికి రావద్దు. అది రాత్రిపూట. వెళ్ళు. పోలీస్ అంకుల్ని చూసి వచ్చాను. పోలీస్ అంకుల్, పోలీస్ అంకుల్, ఇక్కడ ఒక పిచ్చి అంకుల్ ఉంటాడు. ఆ అంకుల్ని తీసుకెళ్ళిపోవా? పిచ్చి అంకులా? ఎవరు? ఇక్కడ ఒక అంకుల్ ఊకే బ్యాడ్ టచ్ చేస్తాడు. అమ్మకు చెప్తే నోరు మూయండి. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఇప్పుడు వెళ్ళిపోయాడు. రేపు ప్రొద్దున మళ్ళీ వస్తాడు. మీరు
వస్తాను. నీ పేరేంటి? శ్రేష్ఠ. రేపు ఖచ్చితంగా వస్తాను. నాకు చూపించు వాణ్ణి, సరేనా? సరే అంకుల్. వెళ్ళు, లోపలికెళ్ళు. థ్యాంక్స్ అంకుల్. శ్రేష్ఠ, అంకుల్. ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దు. చాక్లెట్స్ ఇస్తాను రమ్మంటే వెళ్ళొద్దు. మరి నాకు చాక్లెట్ అంటే ఇష్టం కదా అంకుల్. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసుకొని వెళ్తారు. కిడ్నాప్ అంటే తెలుసా? తెలుసు. ఎత్తుకెళ్ళిపోయి కిడ్నీస్, హార్ట్, లివర్ అన్ని కట్ చేసి తీసుకుంటారు. దానికి బోల్డ్ అన్ని చాక్లెట్స్ వస్తాయి వాళ్ళకి. నీకు భయం వేయట్లేదా? అమ్మా భయం. అలా చేస్తారు. చాక్లెట్స్ తీసుకోవద్దు, ఓకేనా? వెళ్ళు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. బతికిపోయానురా, చూడలేదు. అరే ఇక్కడ సీసీ కెమెరాలు. నేను చూసుకుంటాను. చోటు, ఈ సీసీ కెమెరాలన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఎన్నున్నాయో మొత్తం లెక్క చెప్పు నాకు. తెల్లవారేసరికి పని అయిపోవాలి. అలాగే సార్. అభి ఇంకా పడుకోలేదా బేటా? లేదు మమ్మ, డాడీ ఇంకా రాలేదా? ఇంకో 10 మినిట్స్లో వస్తానన్నాడు. ఫోన్ చేశాడు. నువ్వు పడుకో. డాడీ వచ్చాక పడుకుంటానులే మమ్మీ. నీకు ఎలా ఉంది ఇప్పుడు? నాకు బాగానే ఉందిరా. పడుకో, మళ్ళీ రేపు స్కూల్కి లేట్ అవుతుంది. డాడీ వచ్చేదాకా ఇక్కడే కూర్చో మమ్మీ. సరే రా పడుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ బేటా. మమ్మీ, నీకొకటి చెప్పాలి. ఏంటది? రేపు మాట్లాడుకోవచ్చులే. పడుకో. లేదు మమ్మీ, నాకు నిద్ర రావట్లేదు. ఏమైందిరా? హోంవర్క్స్ అయితే మొత్తం చేసేసావా? చేశాను. ఇంత లేట్ ఎందుకు చేసావు మరి ఈరోజు? మమ్మీ, శృతి శృతి? అది శృతి. చూడనానా, ఈ ఏజ్లో ఇలాంటి ఫీలింగ్స్ కలగడం సహజమే. హార్మోన్స్ ప్రభావం వల్ల ఇలాగే అనిపిస్తుంది. ఎవరినో ఒకరిని చూస్తే అట్రాక్షన్ కలుగుతుంది. వాళ్ళని చూస్తూ అలాగే ఉండాలనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఇది న్యాచురలే. ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఈ ఏజ్లో అలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఏం చెప్తున్నావు మమ్మీ? నాకు తెలుసు నీకు శృతి అంటే. సారీ మమ్మీ. సారీ చెప్పడం కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ బాడీని అర్థం చేసుకోవాలి. ఆ హార్మోన్స్ మాయలో పడిపోతే జీవితం వృధా అయిపోతుంది. మరి ఎందుకు ఇలా అవుతుంది మమ్మీ? ఇది రాకుండా చేసుకోవచ్చు కదా. అది మన చేతుల్లో ఎలా ఉంటుంది? కాకపోతే మనం గట్టిగా ప్రయత్నించవచ్చు. అది తప్పు కాదు, కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఆ వైపు నుంచి, ఆ ఆలోచనల నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఫోకస్ అంతా మన గోల్ మీద పెట్టాలి. అక్కడే ఉండిపోయామనుకో, బాగుందని లైఫ్లో ఇంకేది మనకు దక్కదు. అదే నువ్వు ఇప్పుడు డైవర్షన్ తీసుకొని కష్టపడి చదివావనుకో, దాన్ని పక్కన పెట్టి లైఫ్లో నీకు ఏది కావాలంటే అది నీ చేతికి వస్తుంది. నువ్వు సక్సెస్ అయితే అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. డాడీని నాన్న చూసావు కదా. మీది లవ్ మ్యారేజ్ కదా మమ్మీ? అవును. మేము ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం? ఏ ఏజ్లో మాకు పెళ్ళైందో తెలుసా? మా ఇద్దరికి 25 ఇయర్స్కి పెళ్ళైంది. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 14+. అంటే 15 అనుకో. 25 ఇయర్స్ రావడానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టాలి? ఇంకా 10 ఇయర్స్. ఇంకా 10 ఇయర్స్ ఉంది నువ్వు పెళ్లి చేసుకోవడానికి టైం. ఇప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తారా ఎవరైనా? అది కాదు మమ్మీ, శృతి. చూడు నాన్న, ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే. అట్రాక్షన్ అంటే? ఈరోజు ఒకరికి అట్రాక్ట్ అవుతారు, రేపు ఇంకొకరికి, తర్వాత ఇంకొకరికి. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఇష్టం ఒకరి మీద నుంచి ఒకరి మీదకి మారుతూ ఉంటుంది. నేను శృతిని లవ్ చేస్తున్నాను మమ్మీ. లవ్ అంటే అది కాదు. ఎన్నేళ్ళైనా ఎవరిని చూసినా ఏం అనిపించొద్దు. ఆ ఒక్క అమ్మాయిని చూస్తేనే ఆ ఫీలింగ్ రావాలి. ఇప్పుడు నీకు 15 ఏళ్ళే కదా. నీకు 23, 24 ఏళ్ళు వచ్చేసరికి నీ గోల్ని రీచ్ అవుతావు కదా. అప్పుడు తెలుస్తుంది నీకు అది లవ్ అట్రాక్షన్ అనేది.
అప్పటి వరకు నీకు చాలా మంది పరిచయం అవుతారు, నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎదురవుతారు. అంతా అయోమయంగా ఉంటుంది. నీకు ఇప్పుడు ఏది తెలియదు. ఆ ఏజ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలవు. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావనుకో, ఏమవుతుంది? ఈరోజు హోంవర్క్ లేట్గా చేసావు, రేపు చదవడం లేట్గా చేస్తావు. అలా అన్ని ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. చదువుని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఈ చిన్నాన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చదువుని నెగ్లెక్ట్ చేశాడు కదా. నాన్నని చూడు ఏం చేస్తున్నాడో. ఎప్పుడైనా మీ నాన్నని ఎగ్జాంపుల్గా తీసుకో. లైఫ్లో మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండాలి, మనం దాన్ని రీచ్ అయ్యేదాకా. అప్పుడప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది మమ్మీ. నా గోల్ని పక్కన పెట్టి ఇలాంటివి ఆలోచిస్తున్నానని. అభి, నువ్వు అలా ఫీల్ అవ్వడం తప్పేం కాదు. అది న్యాచురల్గా జరిగేదని చెప్పాను కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో. అంతెందుకు, నేను, డాడీ, ఇలా అందరి లైఫ్లో ఇలాంటి టీనేజ్ నుంచి దాటి రావాల్సిందే. అందరూ అలా ఫీల్ అవుతారు, నువ్వు ఒక్కడవే కాదు. ఇదేం తప్పు కాదు. కానీ నిన్ను నువ్వు బిజీగా ఉంచుకోవాలి. ఇది చదువుకునే వయసు కాబట్టి చదువు పైన, నీ గోల్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఖాళీ టైంలో ఏదైనా ఒక హాబీ పెట్టుకోవాలి. ఖాళీగా ఉన్నావనుకో, దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. అది తప్పు. ఎప్పుడో ఒకసారి అలాంటి ఫీలింగ్ కలగడం తప్పు కాదు. అఫ్కోర్స్ వాళ్ళని చూసిన ప్రతిసారి అదేం తప్పు కాదు. వాళ్ళకి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. చుట్టూ గిరి గీసుకొని కూర్చోవాలి. నీ లిమిట్స్లో నువ్వేం చేసుకున్నా పర్లేదు. అవతలి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మంచి ఫ్రెండ్స్ని పెంచుకో. ఎవరైతే నీలా గోల్ని రీచ్ అవ్వాలని కృషి చేస్తారు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే చాలా త్వరగా నీ గోల్ని రీచ్ అవ్వగలవు. లైఫ్లో సెటిల్ అయ్యాక నీకు మంచి మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అంతేగాని ముందే దాని గురించి ఆలోచిస్తూ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. సరే, పడుకో ఇంకా. గుడ్ నైట్. నా బంగారు కొండ. ఎలా చెప్తే అలా వింటాడు. పండగ ఇంకేం దిక్కులు చూస్తానవే, సక్కా వండు. రేపు బడికోవా? ఛీ, నువ్వు నాతోటి మాట్లాడకు. మీరు అసలు మనుషులేనా? ఒకరి మీద పడి ఒకరు జుట్టు పీక్కుంటూ పోట్లాడతారా? ఛీ, నీకు బల్బు బాగా తందే పోరి. నీ జుట్టు రెండు కత్తిరితేమనుకుంటానవు? నేను నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను. అమ్మకి చెప్పు. ఏం పుట్టిందే నీకు? దానింట్లో దీంట్లో పోయి వంట అంటాను. ఓడున్నాడే ఆడ నీకు? నువ్వు పిచ్చిదానివి, నేను నిన్ను పట్టించుకోను. ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడతావు. ఓడ ఉన్నట్టున్నాడు, లేకపోతే ఈ రాత్రి పూట గాడెందుకు పోయి వంట అంటావు? ఎప్పుడే కాదు, రోజు నేను కారుణ్య వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాను. 10th ఎగ్జామ్స్ అయిపోయేదాకా అక్కడే చదువుకుంటాం, అక్కడే పడుకుంటాం. నీకు అత్తది చదువు, నువ్వు చదువుతావు. నీ మార్కులు ఎన్ని వచ్చినాయి నేను చూడలేను అనుకున్నావానే? ఎంత చదివినా గంతే అత్తయ్యి. సపడాక వండి నేను మూసుకొని. ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? నీ బిడ్డకు నీ లెక్కనే వాడు ఉన్నాడట, ఆ దగ్గరకు పోయి వంట అంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. రొద్దునైనా సరిపోలేవా? నేనేమన్నా అబద్ధం ఆడతానా? నిజమే చెప్తానా? ఏ శృతి, పడుకో. నేను ఇక్కడ పడుకోను. నాకు ఇక్కడ అస్సలు పడుకోవాలని లేదు. మిమ్మల్ని చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది. ఎంత చెండాలంగా పోట్లాడారు ఇద్దరు. నానేమో అక్కడ పడుకొని ఏడుస్తున్నాడు. మీరు అసలు మనుషులే కాదు. చూసినావా? ఈ లెక్కనే దానికి కావరం బాగా. పెద్దలేదు చిన్నలేదు ఎట్లా మాట్లాడుతుందో చూడు. నేర్చుకుంటాంది. నువ్వు నా మీద కొడతావు, అది కూడా కొడుతుంది నీ మీదకి. ఆస్తావావే 4 దాన్న. కారుణ్య వాళ్ళ డాడీ మా కోసం రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టిండు. ఫ్యాన్ పెట్టించిండు, లైట్ పెట్టించిండు చదువుకోవడానికి. నేను రోజు అక్కడనే రాసుకుంటా, హోంవర్క్ కూడా అక్కడనే పడుకుంటా. ఏమయ్యా ఇంటానా? ఏమంటాందో? అవును, కారుణ్య వాళ్ళ నాన్న మాట్లాడిండు అప్పుడు. ఇద్దరు చదువుకుంటారట, ఇన్నే ఉండని ఉండరు అన్నాడు. మన ఇళ్ళలో వండబెట్టుడేంద్రా? నీకు సిగ్గుమానం ఉన్నదా? ఏమన్నా చేసుకోండి, నాకెరకలేదు. వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు అందులోనే వంటుండే. ఆమె ఇప్పుడు లేదు, చచ్చిపోయింది.
అందులోనే బాత్రూమ్ ఉంటుంది, తాళం వేసుకోమని పిల్లలకు తాళపు చేయి కూడా ఇచ్చిండు. ఇంకేంది, నా బిడ్డ ఏమన్నా చిన్నదా? 10వ తరగతి చదువుతుంది. చదువుకుంటారు, పండుకుంటారు వాళ్ళే. దానికి ఇంత టైం టు టైం తిండి పెట్టుండ్రి. ఓ బిడ్డ, మంచిగా చదువుకో.